నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే అస్సలు నచ్చలేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా బోరింగ్ అండ్ ఇరిటేటింగ్ అనిపిస్తుంది చాలా చోట్ల. స్టార్ కాస్ట్ చూస్తే చాలా పెద్దది, బట్ ఎవరు ఎందుకు వస్తున్నారో ఏం చేస్తున్నారో అస్సలు అర్థం కాదు మూవీ మొత్తం. నెగిటివ్స్ చెప్పాలంటే చాలానే ఉన్నాయి, మాట్లాడుకుందాం ఈ వీడియోలో. వీక్ స్టోరీ లైన్ అనమాట. ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అయితే మరీ సిల్లీగా అనిపిస్తాయి. రన్ టైం చూసే ఉంటారు కదా, ఇంటర్వెల్ టైంకి నాకు విసుగొచ్చేసింది ఆల్మోస్ట్. యాక్షన్ కొరియోగ్రఫీ అయితే చాలా దారుణంగా ఉందన్నమాట, గందరగోళంగా. ఎవరిని పొడుచుకుంటున్నారో, ఎందుకు కాల్చుకుంటున్నారో, ఎవరిని కొడుతున్నారో ఏంటో, ఆ చేసింగ్ సీన్స్ ఏంటో, ఆ లాజిక్స్ ఏంటో. జాకీ ష్రాఫ్ ఉన్నారు దీంట్లో. ఆయన విలనో కామెడియన్నో అసలు ఎందుకు వస్తున్నాడో అర్థం కాదు. యాజ్ యూజువల్ చాకో క్యారెక్టర్ 5 minutes ఉంటుంది మూవీలో, అంతే. అండర్ యూటిలైజ్డ్ అనమాట ఫర్ హిస్ టాలెంట్. ఆ ట్రైలర్స్ అండ్ పోస్టర్స్ చూసి కొంచెం ఎగ్జైటింగ్ ఫీల్ అయ్యాను, బట్ మూవీ చూస్తే ఏముండదు. ఈ మధ్యకాలంలో వచ్చే మూవీస్ అన్నింటిలో ఈ చైన్ గన్, మిషన్ గన్ సీన్స్ ఎక్కువ పెడుతున్నారు ఎలివేషన్స్కి. అవి ఆపేస్తే బెటర్ అనమాట. ఈ సినిమాలో చాలా ఉంటాయి అలాంటివి అన్నెసరీగా. పాజిటివ్స్ చెప్పాలంటే పెద్దగా ఏం లేవు. అజిత్ కొన్ని సీన్స్లో బాగానే యాక్ట్ చేశారు, కొన్ని ఎలివేషన్స్ ట్రై చేశారు, కానీ చాలా చోట్ల పాత మూవీ సాంగ్స్ తన సీన్స్ని రిపీట్ చేస్తూ ట్రై చేశారు. అసలు వర్కౌట్ కాలేదు. 1 or 2 times ఓకే, కానీ మూవీ మొత్తం అలాగే ఉంటే కష్టమే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. జీవి ప్రకాష్ కుమార్ ఇచ్చారు మ్యూజిక్.